ఓ పక్కన అద్భుతమైనది, మరో పక్కన మూర్ఖమైనది, రెండు కలిసి ఉంటాయి. మనం మిగతా జంతువుల కంటే పెద్దగా తేడా లేదు కొన్ని విషయాల్లో. ఎందుకంటే మహాత్మా గాంధీ ఉదాహరణకి ఆయన కానీ, ఆయనతో పాటు ఆయన అనుచరులు కానీ మనకేం చెప్పారు? అరే తెల్లవాడయ్యా కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మన మీద పెత్తనం చేయడానికి, మనకు స్వతంత్రం కావాలి, మనం మన పరిపాలించుకోవాలని. అది ప్రజలకు అర్థం కావడానికి ఎన్నేళ్ళు పట్టింది? ఒక సింపుల్ మెసేజ్ అది. అంత సులభంగా అర్థమయ్యే మెసేజ్ అర్థం కావడానికి అన్నేళ్ళు పడితే మనం ఈ దేశంలో తేవాల్సిన మార్పులు ఎంత సంక్లిష్టమైనవి. కాబట్టి మనకు ఓర్పు ఉండాలి, ధైర్యం ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి, భవిష్యత్తు పట్ల నమ్మకం ఉండాలి, ఆశావాదం ఉండాలి. ఎందుకంటే మానవ సమాజంలో ఇప్పుడు కూడా కొందరు ద్రష్టలు ఉంటారు. అది సైన్స్లో కావచ్చు, ఆర్ట్లో కావచ్చు, లిటరేచర్లో కావచ్చు, నాయకత్వంలో కావచ్చు, తాత్విక చింతనలో కావచ్చు. వాళ్ళు చాలా ముందు ఉంటారు. వాళ్ళు లాజిక్తోనూ మేధస్తోనూ వాళ్ళు